బాసర సరస్వతి అమ్మవారి ఉప ఆలయం మహంకాళి అమ్మవారి ఆలయంలో చోరీ ఘటనతో ఆలస్యంగా అభిషేకాలు పూజలు నిర్వహించారు. బాసర శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో కిరీటం చోరీ గురైన అనంతరం అమ్మవారికి నూతన వెండి కిరీటాన్ని సమర్పించి యథావిధిగా అభిషేకం హారతి నిర్వహించారు. ఆలయంలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. వర్షం విద్యుత్ అంతరాయాన్ని ఆసరాగా చేసుకుని దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి ప్రాంతంలో బాసర్లో భారీ వర్షం కురిసింది. దీనికి తోడు పదే పదే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకటిని ఆసరాగా చేసుకుని ఇద్దరు దొంగలు మహంకాళి ఆలయం వెనుక వైపు నుండి గోడ దూకి లోపలికి ప్రవేశించారు. దుండగులు ఆలయ తలుపులు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. అమ్మవారి ఒంటిపై ఉన్న బంగారు ముక్కుపుడక ఇతర ఆభరణాలను సైతం అలాగే వదిలేసి కేవలం వెండి కిరీటాన్ని మాత్రమే హుండీని మాత్రమే ఎత్తుకెళ్లారు. ఉదయం మహంకాళి అమ్మవారికి అభిషేకం చేయడానికి వచ్చిన పూజారి తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. ఇక ఆయన సమాచారం ఇచ్చేంత వరకు కూడా ఆలయ అధికారులకు ఈ దొంగతనం జరిగిన విషయమే తెలియకపోవడం గమనార్హం. దొంగతనం జరిగిన సమయంలో ఆలయ ప్రాంగణంలో భద్రత కోసం 6 హోంగార్డులు విధుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ దొంగలు సులువుగా లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడడం ఆలయ భద్రతా లోపాలను వేలెత్తి చూపుతోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దొంగలు ఎత్తుకెళ్లిన హుండీని వేదవ్యాస గుహకు వెళ్లే దారిలో పారేసి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ని నిశితంగా పరిశీలిస్తున్నామని ముథోల్ సిఐ రవీందర్ నాయక్ తెలిపారు. ఇక నిందితులను పట్టుకోవడానికి దర్యాప్తును ముమ్మరం చేశామన్నారు. ఓవరాల్ గా పూర్తి అప్డేట్స్ ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలేంటి? సుధా, ఈ రోజు వేకువజామునే బాసర సరస్వతి ఆలయంలో దొంగతనం అయితే జరిగింది. ఈ రోజు అయితే పొద్దున అంటే గుడి తెరిచే సమయానికే పంతులు ఎవరైతే దానికి సంబంధించిన పూజారి ఉంటారో వారికి తెలిసింది ఇది చోరీ ఘటన రాత్రి జరిగినట్లయితే. అయితే ఈ ఘటన వెలుగులోకి రాగానే పోలీసులకు సమాచారం అయితే అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని సీసీ ఫుటేజ్ లో నమోదైన రికార్డులు అక్కడ ఉన్న సంఘటన స్థలాన్ని అయితే మొత్తం చూసి బైంసా ఏఎస్పీ ఉటావుటిన అక్కడికి చేరుకున్నారు. దీంతో ఘటన స్థలాన్ని అయితే పరిశీలించారైతే ఇంకా వివరాలు అయితే సేకరిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. అలాగే బైంసా సబ్ కలెక్టర్ కూడా అక్కడికి చేరుకొని సమీక్షించి ఈఓతో మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికైతే బాసర ఆలయంలో ఉదయం జరిగిన ఘటన అంటే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది లోపమే అనేది అయితే తెలుస్తున్నట్టు ఉన్నది. మొత్తానికి హోంగార్డులు దాదాపు ఒక 5 మంది హోంగార్డులు ఆలయ పరిసరాల్లో ఉంటారు నైట్ మొత్తం డ్యూటీలో. అయితే వాళ్ళు అంటే ఎక్కడ ఉన్నారనేది అయితే తెలియకుండా మొత్తానికి ఇక్కడ లోపమైతే కనిపిస్తుంది, అంటే సెక్యూరిటీ లోపమే కనిపిస్తున్నదని అయితే ఇక్కడ ఉన్న భక్తులు అయితే తెలుపుతున్న నేపథ్యం ఉంది. రైట్ జగన్, థ్యాంక్ యూ.